నమస్తే అమ్మా, చెప్పండి. జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక రాబోతుంది. మరి ఈ ఉప ఎన్నికలలో ఆశావాహులు చాలా మంది ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అభ్యర్థి అయితే బాగుంటుందని మీరు అనుకుంటారు? మాకు సిఎన్ రెడ్డి కావాలి. సిఎన్ రెడ్డి గారు. సో మరి సిఎన్ రెడ్డి గారు కావాలంటున్నారు కదా, మరి సిఎన్ రెడ్డి గారు అభివృద్ధి పనులు ఏమైనా చేశారండి. ఈ రోజున ఒక డబుల్ బెడ్రూమ్ లో కానీ ఏదైనా కానీ మాకు ఒక ఇల్లు వచ్చింది అని అంటే అది ఆయన వల్లే, ఆయనే చేశాడు. ఒక పేదింటి అమ్మాయి ఒక ఫ్రీ బస్సులో వెళ్తుంది అంటే రేవంత్ రెడ్డి గారే చేశారు. ఈ రోజున మేము కొంచెం ఒక్కొక్కసారి వెళ్తానికి కూడా మా దగ్గర అలాంటి టైంలో ఇప్పుడు ఈయన ఫ్రీ బస్సు పెట్టడం వల్లే కదా మాకు సగం సేవ్ అయినట్టే కదా. మాకు ఇంకేం కావాలి, ఇంకా ఇలాంటి ఎన్నో చేస్తాడు. ఇలాంటి ఆయన మాకు చేసి ఉంటే ఇంకా మాకు ఎన్నో చేస్తాడని మాకు ఆశ ఉంది, నమ్మకం ఉంది. సో ఇప్పుడు సిఎన్ రెడ్డి గారి గురించి, మీ కార్పొరేటర్ గారి గురించి మాట్లాడితే ఈ రోజున రోడ్లు చూస్తే ఇదివరకు అసలు నడవటానికి కూడా తావలేదండి. మేము తోపుడు బండి వేసుకుని చీరల వ్యాపారం చేస్తాం ఇక్కడ. అలాంటప్పుడు ఇవన్నీ మట్టి గోళ్ళు, కానీ ఈ రోజున సిమెంట్ రోడ్లు ఒక నీళ్లు చుక్క కూడా నిలబడకుండా ఎంత వర్షం వచ్చినా కానీ, లేదంటే దానికి కారణం సిఎన్ రెడ్డి గారు కదండి. అలానే మేము మార్కెట్లు పెట్టుకున్నప్పుడు కూడా అసలు వర్షాలు వచ్చినప్పుడు మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ఏరియాలోనే మేము 15 సంవత్సరాలు ఉన్నాము. మా పిల్లలు ఇక్కడ MMCC స్కూల్లో చదివారు. అలాంటిది ఈ రోజు మేము నీళ్లు నిలబడకుండా ఒక ఇబ్బంది లేకుండా ఉన్నామని అంటే దానికి కారణం సిఎన్ రెడ్డి గారే కదా. ఓకే అండి, ఇప్పుడు మరి ఉప ఎన్నికల్లో సిఎన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? మరి ఖచ్చితంగా ఉంటాయి కూడా. ఎందుకంటే ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్క మనిషి గుర్తు పెట్టుకొని వేస్తే ఉంటాయి. కృతజ్ఞత కలిగి ఉండాలి అంతే. ఒక మనిషి మనకు ఉపయోగం చేశాడు అని అంటే అది కృతజ్ఞత కలిగి మేము ఉండాలి. ఆయన కూడా వేశారు అని చెప్పి ఆయన ఉంటాడని నమ్ముతున్నాం మేము, అందుకని మేమైతే ఆయనకే వేస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక రాబోతుంది అని అంటున్నారు. అదే 3 పార్టీలకు సంబంధించి వాళ్ళైతే ముమ్మరాలు సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళ అభ్యర్థులను కూడా బాగా ఎట్లంటే అభివృద్ధి చేసే నాయకుడు అయితే బాగుంటది అనే విధంగానైతే చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ చూసుకున్నా, బీజేపీ చూసుకున్నా, కాంగ్రెస్ చూసుకున్నా వాళ్ళ అభ్యర్థులను ప్రకటించే టైం కూడా వచ్చేసింది అని చెప్పవచ్చు మనము. సో ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ టికెట్ ఆశిస్తే ఆశావాహులల్లా ఎవరికి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ చెప్పిన మాట ఏమంటే 3 పార్టీల్లో ఇక్కడ పోటీకి సిద్ధం ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఫస్ట్ నేను చెప్తున్నా, ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కడ కనిపిస్తుంది, బీజేపీ ఎక్కడ కనిపిస్తున్నది. 2 పార్టీ కూడా ఎనామిస్ లాగా ఇప్పుడు జూబ్లీస్ అయిపోయింది. వన్ సైడ్ కాంగ్రెస్ లో టికెట్ వస్తుంది. ఎవరికైనా వస్తుంది టికెట్ అంటే లోకల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు, పబ్లిక్ లో ఉన్న వాళ్ళు, తిరిగిన వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు. ఆ టికెట్ వల్ల ఆయన గెలుస్తాడు ఎట్లానే 100%. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి, అదే విధంగా రేమత్ నగర్ కి సంబంధించి అంటే బలమైన నాయకుడు అని ఎవరిని అనుకుంటున్నారు? నిరంతరం ప్రజల్లో వండుకుంటూ, ప్రజాపక్షాన మాట్లాడుకుంటూ, ప్రజల్లో తిరుగుతున్నటువంటి నాయకుడు అంటే ఎవరి పేరు చెప్తారు? సిఎన్ రెడ్డి అని చెప్తున్నా. సిఎన్ రెడ్డి గారు చేసినటువంటి మరి అభివృద్ధి పనులు ఏమన్నా ఈ నియోజకవర్గానికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ కానీ ఏమన్నా ఉన్నాయా? మరి చాలా మంచి పనులు ఉన్నాయి. ఇప్పుడు మీరు రిజర్వాయర్ చూడవచ్చు. వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి రిజర్వాయర్ కట్టినారు. ఎస్ఆర్ఎస్ కాడ డబుల్ బెడ్రూమ్ లో కట్టినారు. అక్కడ ఇంకా పెద్ద గ్రౌండ్, పిల్లలు ఆడుకుని ఒక గ్రౌండ్, పెద్ద గ్రౌండ్ ఎత్తున ఇక 6-7 ఎకర్స్ గ్రౌండ్స్ పెట్టినారు. కింద ఒక ఫంక్షన్ హాల్, హెచ్ఎఫ్ నగర్ ఒక కమ్యూనిటీ హాల్ పెద్ద ఎత్తున ఫంక్షన్లు చేసుకోవాలా, పేదవాళ్ళు ఫంక్షన్ చేసుకోవాలంటే అట్లాంటి ఒక 2 ఎకరాల్లో దాంట్లో దాదాపు 2 ఎకరాలు కావచ్చు. అది దాంట్లో పెద్ద ఎత్తున ఫంక్షన్లు కట్టినారు. ఇట్లాంటి డెవలప్మెంట్ రేమత్ నగర్ అయిన డెవలప్మెంట్ ఏ ఏరియాలో కాలే. ఎందుకంటే వేరే ఏరియాలో చేస్తా అని మాట ఇచ్చి పోయిన ఎమ్మెల్యే చేయలే, ఆ గవర్నమెంట్ చేయలే. చాలా పనులు బ్యాలెన్స్. ఇప్పుడు ఏదైనా రోడ్డు సమస్య పెద్ద ఎత్తున మీకు కనిపిస్తే ఆ టీఆర్ఎస్ గెలిచిన, గవర్నమెంట్ నడిపించిన వాళ్ళ వల్లనే జరిగింది. దానికోసం ఇప్పుడు కోరుకుంటున్న పబ్లిక్ కాంగ్రెస్. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.